రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా వేములవాడ మండలంలోని నాంపెల్లి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో ప్రతి నెల అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్ హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ వినియోగించకపోవడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం, మైనర్లతో డ్రైవింగ్ చేయించడం వంటి కారణాల వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పోలీసులు విధించిన నిబంధనలు మాత్రమే కాదని అవి వాహనదారుల ప్రాణాలను కాపాడే రక్షణ కవచాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ కుటుంబాల భద్రతను కాపాడుకోవాలని సూచించారు. ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా వాళ్ళ గమ్యస్థానాన్ని తెలియపడడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కుదురుపాక వరకు డబుల్ రోడ్, తర్వాత మాత్రం నాంపల్లిలో ఈ కుదురుపాక బ్రిడ్జ్ వరకు, తర్వాత ఈ నాంపల్లి కమాన్ నుండి మన ప్రజలు ఈ రోడ్డు మట్టి రోడ్డు నుండి చూసిన వ్యక్తులు మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మీకు ఒక అవగాహన కల్పించడానికి రోడ్లు, గ్రామ వ్యక్తులు, వార్డు మెంబర్లు, తర్వాత మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున స్వాగతం. వేములవాడ అనేది మన దక్షిణ కాశీగా మన సోమవారం, ఆదివారం రావడం జరుగుతుంది. అట్లే దినదినం రావడం జరుగుతుంది. సోమవారం, ఆదివారం అయితే కొంచెం రష్. ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా వాళ్ళ గమ్యస్థానాన్ని తెలియపడడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కుదురుపాక వరకు డబుల్ రోడ్, తర్వాత మాత్రం నాంపల్లిలో ఈ కుదురుపాక బ్రిడ్జ్ వరకు, తర్వాత ఈ నాంపల్లి కమాన్ నుండి మన ప్రజలు ఈ రోడ్డు మట్టి రోడ్డు నుండి చూసిన వ్యక్తులు మీరు మీకు కూడా తెలుసు, గవర్నమెంట్ 99 ప్రజాపాలన ప్రోగ్రామ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్రెడీ ఆ టైంలో అయింది. కానీ ఈ అరైవల్ ప్రోగ్రామ్ జనవరి నుంచి నడుస్తుంది. ప్రతి ఒక్క లాస్ట్ వీక్లో పోలీస్ తరఫు నుంచి, నిత్యోగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్క ఊళ్ళో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ నడుస్తుంది. కానీ ఓన్లీ విమోవాడ డివిజన్కి లాస్ట్ 2 days ముందు క్రైమ్ రివ్యూ మీటింగ్ జరిగింది. సో యాక్సిడెంట్ డాటా చూస్తే ఈ లాస్ట్ 6 months ఓన్లీ విమోవాడ టౌన్ పోలీస్ స్టేషన్ జ్యుడిషియల్లో ఆల్మోస్ట్ 70 people చనిపోయారు. వచ్చారు. ఇది మొత్తం మిగతా 30 మండలం నుంచి ఇది హైయెస్ట్ నెంబర్. విమోవాడ టౌన్ జ్యుడిషియల్ మెయిన్లీ ఇది బ్యాచ్ మేడ్మల్ డ్యామ్ బ్రిడ్జ్ నుంచి విమోవాడ నాంపల్లి సో ఇది బ్యాచ్ ఓన్లీ 2 kilometers maximum. సో ఈ లాస్ట్ 3-4 days నుంచి కూడా 4-5 యాక్సిడెంట్ జరిగింది. సో ఆల్రెడీ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో పోలీస్ మీకు 4-5 పాయింట్స్ చెప్తున్నాను. ఇది 4-5 ప్రికాషన్ తీస్తే 100% యాక్సిడెంట్ ప్రివెంట్ అవుతుంది. సో ఇందులో లాస్ట్ టైం కూడా మేజర్ డ్రంక్ అండ్ డ్రైవ్, సెకండ్ హై స్పీడ్, థర్డ్ ఫోన్ డ్రైవింగ్, అండ్ 4 మైనర్ డ్రైవింగ్, ఫోన్ డ్రైవింగ్. ఇది 4-5 లాస్ట్ 5 యాక్సిడెంట్ ఈ అనలైజ్ చేస్తే ఒక యాక్సిడెంట్ ఫస్ట్ రుద్రంగిలో జరిగింది. రుద్రంగిలో ఎర్లీ మార్నింగ్ టైంలో ఈ 4-wheeler డ్రైవర్ కొంచెం నిద్ర అయింది. సో నిద్ర అయిన తర్వాత ఒక షెడ్ హిట్ అయింది, హాస్పిటల్ చనిపోయారు.